నమస్తే, వెల్కమ్ టు వైజాగ్ లోకల్ న్యూస్. నేను కృష్ణకుమార్. వార్తల్లో ముందుగా హెడ్లైన్స్. దేశానికి సేవలు అందించేందుకు ప్రతి ఒక్కరూ ముందుండాలని పిలుపునిచ్చిన ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు. స్వచ్ఛ భారత్కు ప్రాధాన్యత ఇవ్వాలని సూచన. రింగ్ వలలతో చేపల వేటను నిషేధించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేసిన మత్స్యకారులు. ప్రభుత్వ వైఖరిపై ఆగ్రహం వెలిబుచ్చిన గంగపుత్రులు. గొరపల్లి గ్రామాన్ని దత్తత చేసుకున్న స్మార్ట్ యోజన వెల్ఫేర్ సొసైటీ చేస్తున్న సేవలను కొనియాడిన పెందుర్తి ఎండీఓ మంజులవాణి. కింజరాపు ఎర్రంనాయుడు వర్ధంతి నిర్వహించిన తెలుగు తమ్ముళ్లు. ఉత్తరాంధ్ర అభివృద్ధికి ఎర్రంనాయుడు చేసిన సేవలను కొనియాడిన నేతలు. ఇక వార్తల్లో ముందుగా, విశాఖ పర్యటనకు వచ్చిన భారత ఉపరాష్ట్రపతి ఎం వెంకయ్య నాయుడుకు విశాఖ విమానాశ్రయంలో ఘన స్వాగతం లభించింది. ప్రత్యేక విమానంలో నగరానికి వచ్చిన ఉపరాష్ట్రపతికి విమానాశ్రయంలో పలువురు ప్రముఖులు సాదర స్వాగతం పలికారు. నగర మేయర్ వెంకట హరికుమారి, రాష్ట్ర మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు, డీజీపీ గౌతమ్ సవాంగ్, జిల్లా కలెక్టర్ మల్లికార్జున్, ఎమ్మెల్యే గణబాబు, విశాఖ రేంజ్ డీఐజీ రంగారావు, నగర పోలీస్ కమిషనర్, జిల్లా ఎస్పీ, తూర్పు నావికా దళానికి చెందిన అధికారులు, పలువురు నాయకులు, అధికారులు ఉపరాష్ట్రపతికి స్వాగతం పలికారు. దేశాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి పరిచేందుకు ప్రతి ఒక్కరూ భాగస్వామ్యులు కావాలని ఉపరాష్ట్రపతి ఎం వెంకయ్య నాయుడు పిలుపునిచ్చారు. సభవరంలోని దామోదరం సంజీవయ్య జాతీయ న్యాయ విశ్వవిద్యాలయంలో ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు మాట్లాడుతూ దేశానికి సేవలు అందించేందుకు ప్రతి ఒక్కరూ సన్నద్ధంగా ఉండాలని అన్నారు. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుతూ స్వచ్ఛ భారత్ సాధనకు ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని ఆయన కోరారు. Minister of the Government of Andhra Pradesh, Professor Surya Prakash Garu, Vice Chancellor, Professor K. Madhusudan Rao Garu, Registrar, and the local MLA, Yanam Reddy Ajit, Professor, further service working in this university, my dear students, and the staff. It gives me immense pleasure to participate in the inauguration of Azadi Ka Amrut Mahotsav celebrations today. I'm told that this university is celebrating the centenary of Sri Damodaram Sanjivaya Garu, a lawyer, a freedom fighter, and the first very chief minister of India. Incidentally, he was the youngest chief minister at that time. He also served as Minister for Labour in this Jawaharlal Nehru's cabinet
Sanjeevaji is remembered for his honesty, integrity, and commitment to serving the nation selflessly. It is an honor that this university is named after such a great son of this great country. It is doubly auspicious for the university that you are celebrating Azadi Ka Amrit Mahotsav and Sri Damodar Sanjeevaya centenary celebrations at the same time. Azadi Ka Amrit Mahotsav marks the 75 years of our Indian independence. Not only a time for celebration, but also an occasion to recall the struggles and sacrifice of all the celebrated and unsung heroes of our freedom struggle, and to pay tribute to them. As you know, we have a wonderful living document, Constitution of India, which guarantees our fundamental rights enforceable through court. It is not only important to remember the fundamental rights, it is equally important, more important in the present context, to be conscious of the fundamental duties cast upon the people under part. విశాఖ ఉక్కు కర్మాగారం పట్ల రాష్ట్రంలోని అధికార పక్షం అనుసరిస్తున్న వైఖరిపై జనసేన అధికార ప్రతినిధి పరుచూరి భాస్కర్రావు తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటు పరం కాకుండా పోరాడాలనే చిత్తశుద్ధి ఏమాత్రం లేదని అన్నారు. నగరంలో జరిగిన మీడియా సమావేశంలో పరుచూరి భాస్కర్రావు మాట్లాడుతూ గతంలో తమ పార్టీ నేతలు కేంద్ర మంత్రిని కలిసి స్టీల్ ప్లాంట్ను ప్రైవేటు పరం చేయవద్దని కోరినట్లు గుర్తు చేశారు. తమ పార్టీ ప్లాంట్ ప్రైవేటీకరణకు పూర్తి విరుద్ధమని స్పష్టం చేశారు. ప్లాంట్ పరిరక్షణకై ఎటువంటి పోరాటాలైనా చేసేందుకు తాము సిద్ధంగా ఉన్నామని ఆయన పేర్కొన్నారు. ముఖ్యమంత్రి తక్షణమే అఖిలపక్షాన్ని ఏర్పాటు చేసి స్టీల్ ప్లాంట్ పరిరక్షణకై కృషి చేయాలని డిమాండ్ చేశారు. అనకాపల్లి ఎమ్మెల్యే గుడివాడ అమర్నాథ్ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ధనాన్ని బాగా ఆర్జిస్తున్నారని అన్నారు. ప్రభుత్వ భూములను కబ్జాకు పాల్పడడం, అవినీతి అక్రమాలకు ఎమ్మెల్యే గుడివాడ సంపూర్ణ సహాయ సహకారాలు అందిస్తున్నారని ఆరోపించారు. అనకాపల్లి నియోజకవర్గ అభివృద్ధిని గాలికి వదిలేసిన ఘనత గుడివాడకే దక్కుతుందని పరుచూరి ఎద్దేవా చేశారు. ప్రైవేటిజం చేయకుండా ఆపడానికి మా మద్దతు తెలియజేస్తూ మా పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారు ఇక్కడికి రావడం, ఒక్క పిలుపుకి దాదాపు 3 లక్షల మంది జనాభాతో స్టీల్ ప్లాంటు ప్రారంభం అంతా కూడా నిండిపోవడం, దీన్ని చూసి ఓర్చుకోలేక ఈరోజు మా అనకాపల్లి ఎమ్మెల్యే అమర్నాథ్ గారు మీటింగ్ అయిన 20 నిమిషాల్లోనే ఎవరైనా ముందు కౌంటర్ ఇచ్చేస్తే మంత్రి పదవి నాకు రాదేమో అని ఆగా మేఘాల మీద ప్రెస్ మీట్ పెట్టి మా పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారిని ఇష్టాసారంగా దూషించి మాట్లాడారు. కాబట్టి నేను అమర్ గారికి ఒకటే చెప్తున్నాను, నష్టాలు లేని ఒకే కంపెనీ పవన్ కళ్యాణ్ గారిది అన్నావు. ఈ విశాఖ జిల్లాలో ఎమ్మెల్యేలలో లిస్టులో గెలిచిన తర్వాత నష్టాలే లేకుండా విపరీతమైన లాభాల్లో ఇసనపేట నుంచి, మైనింగ్ల కాడి నుంచి, క్వారీ కాడి నుంచి, అనకాపల్లి టౌన్ల కాడి నుంచి ఊర్లో అందరూ కూడా కథలుగా చెప్పుకుంటున్నారు. మీ ఒక్క అమర్ కంపెనీయే బ్రహ్మాండమైన లాభాల్లో నడుస్తుంది, కానీ దాన్ని ముందు మీరు చెప్పకుండా అవతల మీద రాయేయడం చాలా తప్పని చెప్పి తెలియజేసుకుంటూ మేము ఒకటే చెప్పాం, అఖిలపక్షం మాకు మా జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారు ఎక్కడైనా ప్రశ్నిస్తారు. మాకేం ఎలక్షన్ లేవు, మేమేమో ఇప్పుడు ఓట్లు అడగడానికి రాలేదు, ప్రశ్నించే గుణం ఒక్క జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారికే ఉందన్నది ఈ రాష్ట్రం అంతా గుర్తించి ఎక్కడ సమస్య వచ్చినా, మొన్న ఉద్యానం కానీ, ఈరోజు స్టీల్ ప్లాంట్ కానీ, ఇంకా చాలామంది చాలా విషయాల మీద ఆయన్ని ప్రశ్నించమని ప్రతిరోజు మాకు ఉత్తరాలు వస్తున్నాయి. ఆ భాగంలోనే స్టీల్ ప్లాంట్ ప్రైవేటిజం అన్నప్పుడు బంగాళాఖాతంలో మరికొన్ని గంటల్లో అల్పపీడనం బలపడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు పేర్కొన్నారు. దీనిపై మా వైజాగ్ లోకల్ న్యూస్ ప్రతినిధి దుర్గాప్రసాద్ అందిస్తున్న గ్రౌండ్ రిపోర్ట్. బంగాళాఖాతంలో అల్పపీడనం కొనసాగుతుంది. నిన్న తమిళనాడు, శ్రీలంక మధ్య కొనసాగిన అల్పపీడనం నేడు కొమరిన్ ఉత్తర శ్రీలంక మధ్య కేంద్రీకృతమై ఉంది. అల్పపీడనంతో పాటు ఉపరితల ఆవర్తనం బంగాళాఖాతంలో కొనసాగుతుంది. అల్పపీడనం ఉత్తర వాయువ్య దిశగా పయనించి మరో 48 గంటల్లో మరింత బలపడే అవకాశం ఉందని
వాతావరణ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. దీని ప్రభావంతో ఉత్తర దక్షిణ కోస్తా ఆంధ్ర రాయలసీమ ప్రాంతాల్లో ఉరుములు మెరుపులతో తేలికపాటి నుంచి ఓ మోస్తారు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు తెలియజేశారు. అదేవిధంగా రాష్ట్రంలో కొన్ని చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు అంటున్నారు. తీరం వెంబడి గంటకు 20 కిలోమీటర్ల నుంచి 30 కిలోమీటర్ల వరకు గాలి వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది. ఇది ప్రస్తుత ఇక్కడ ఉన్న తాజా పరిస్థితి. కెమెరా పర్సన్ గణేష్తో దుర్గాప్రసాద్, వైజాగ్ లోకల్ న్యూస్, విశాఖపట్నం. ఉత్తరాంధ్ర అభివృద్ధికి టీడీపీ నేత కింజరాపు ఎర్రంనాయుడు చేసిన సేవల అమోఘమని పలువురు కొనియాడారు. గాజువాక టీడీపీ ఇన్ఛార్జ్ ప్రసాదుల శ్రీనివాసరావు అధ్యక్షతన గాజువాక పార్టీ కార్యాలయంలో ఎర్రంనాయుడు వర్ధంతి కార్యక్రమం జరిగింది. తెలుగు తమ్ముళ్ళు ముందుగా కింజరాపు ఎర్రంనాయుడు చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా టీడీపీ నేతలు, కార్పొరేటర్లు గంధం శ్రీనివాస్, పల్లా శ్రీనివాస్, ముత్యాలు మాట్లాడుతూ ఎర్రంనాయుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి చేసిన సేవలను వివరించారు. నిరంతరం ప్రజలకు, కార్యకర్తలకు అందుబాటులో ఉంటూ పార్టీ బలోపేతానికి ఎర్రంనాయుడు విశేషంగా కృషి చేశారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నేతలు సింగూర్ అనంత్, శ్రీనివాసరావు, నాగేశ్వరరావు, శోభారాణి, ఉమా తదితరులు పాల్గొన్నారు. నమస్కారం. మరి ఈరోజు దివంగత నేత, కేంద్ర మాజీ మంత్రివర్యులు, తెలుగుదేశం పార్టీ దిక్సూచి అయినటువంటి మాజీ మంత్రివర్యులు దివంగత నేత ఎర్రంనాయుడు గారి 10వ వర్ధంతి కార్యక్రమాన్ని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో, గాజువాక తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఈరోజు ఆయన వర్ధంతి కార్యక్రమం జరుపుకోవడం పురస్కరించుకుంటూ మన పార్టీ పార్లమెంటరీ అధ్యక్షుల ఆదేశాల మేరకు తెలుగుదేశం పార్టీ కార్యాలయం ఈరోజు గాజువాకలో ఎర్రంనాయుడు గారి వర్ధంతి కార్యక్రమానికి హాజరైనటువంటి అందరికీ పేరుపైన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఆయన ఒక మహనీయుడు, ఎన్టీ రామారావు గారి తర్వాత ఒక మహాబలీయమైనటువంటి శక్తిగా ఎదిగినటువంటి మరి బడుగు బలహీన వర్గాల నాయకుడు, ఎంతో ఉన్నత శిఖర మొక్క నుంచి మానయ్య ఎంతో ఉన్నత శిఖరాలకు ఎదిగినటువంటి వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే ఆయన ఒక ఎర్రంనాయుడు గారు అని చెప్పక తప్పదు. ఆయన అనేక రకాలుగా ఈ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేసి మరి దేశంలోనే ఒక ఉన్నతమైనటువంటి వ్యక్తిగా గుర్తింపు పొందినటువంటి వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే తెలుగుదేశం పార్టీలో ఒక ఎర్రంనాయుడు గారు అని చెప్పక తప్పదు. ఆయన సేవలను, ఆయన తాలూకా మరి పార్టీ సేవలను, ప్రజలకు చేసిన సేవలను మరింత ముందుకు తీసుకెళ్ళి ఆయన అడుగుజాడలో ఆయన ఉన్నతికి కృషి చేసి మనందరం తెలుగుదేశం పార్టీ అభివృద్ధికి, తెలుగుదేశం పార్టీ ఉన్నత స్థితికి తీసుకెళ్లాలని చెప్పేసి కోరుకుంటూ ఆయన ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నటువంటి అందరి మధ్య చిన్న బ్రేక్ తీసుకుందాం. కాసేపు వాణిజ్య ప్రకటనలు. అందరికీ నమస్కారం. యావత్ ప్రపంచాన్ని భయాందోళనకు గురి చేస్తున్న సమస్య కరోనా. అయితే మనకేదో అయిపోతుందనే భయం కానీ, మనకేమీ కాదు అనే నిర్లక్ష్యం కానీ ఈ రెండూ పనికిరావు. జాగ్రత్తగా ఉండి ధైర్యంగా ఎదుర్కోవాల్సిన సమయం ఇది. జనసమూహానికి వీలైనంత వరకు దూరంగా ఉండండి. ఈ ఉధృతం తగ్గే వరకు ఇంటికే పరిమితం అవటం ఉత్తమం. వ్యక్తిగతంగా మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు: మోచేతి వరకు వీలైనన్నిసార్లు సబ్బుతో సుమారు 20 సెకండ్ల పాటు శుభ్రంగా కడుక్కోండి. తుమ్మినా, దగ్గినా కర్చీఫ్ లాంటివి అడ్డం పెట్టుకోవటం లేదా టిష్యూ పేపర్ అడ్డం పెట్టుకోవడం తప్పనిసరి. ఆ వాడిన టిష్యూ పేపర్ కూడా జాగ్రత్తగా మూత ఉన్న చెత్తబుట్టలో వేయండి. మీ చేతిని కళ్ళకి, నోటికి, ముక్కుకి, ముఖానికి తగలకుండా చూసుకోండి. అలాగే మీకు జ్వరం, జలుబు, దగ్గు, అలసట లాంటివి ఉంటే వెంటనే డాక్టర్ని సంప్రదించండి. మీ జలుబు, దగ్గు ఇత్తాలికి అంటకుండా మీ ముఖానికి మాస్క్ ధరించండి. ఈ జాగ్రత్తలన్నీ తీసుకుంటే కరోనా ప్రమాదకారి కాకపోయినా నిర్లక్ష్యం చేస్తే మాత్రం మహమ్మారి అయ్యే అవకాశం ఉంది. అలాంటి పరిస్థితి రాకుండా చూసుకోవాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది. ఎవరికి షేక్ హ్యాండ్ ఇవ్వకుండా మన సాంప్రదాయం ప్రకారం నమస్కారం చేద్దాం. అదే ఉత్తమం. నమస్తే. వార్తల్లోకి పునఃస్వాగతం.
విశాఖ ఉక్కు కర్మాగారాన్ని ప్రైవేటు పరం కాకుండా కాపాడుకునేందుకు తమ పార్టీ చిత్తశుద్ధితో పోరాటం సాగిస్తోందని నగర మేయర్ హరివెంకట కుమారి, కార్పొరేటర్ మహమ్మద్ సాదిక్ స్పష్టం చేశారు. విపక్షాలు తమ పార్టీపై అసత్య ప్రచారం సాగిస్తూ రాజకీయ లబ్ధి పొందాలని చూస్తున్నాయని విమర్శించారు. విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అంటూ పోరాటం సాగించి అమరులైన వీరులకు మహావిశాఖ వాసులు ఘన నివాళులర్పించారు. విశాఖ ఉక్కు సాధనకై అసువులు బాసిన అమరులైన వారికి నివాళులర్పిస్తూ కాగడాల ప్రదర్శన నిర్వహించారు. ఈ సందర్భంగా 1 టౌన్ పాత పోస్టాఫీస్ వద్ద జరిగిన సభలో నగర మేయర్ గొలగాని హరివెంకట కుమారి, కార్పొరేటర్ మహమ్మద్ సాదిక్ ప్రసంగించారు. ఎన్నో పోరాటాలు, త్యాగాలు చేసి విశాఖ ఉక్కు కర్మాగారాన్ని సాధించుకోవటం జరిగిందన్నారు. కేంద్ర ప్రభుత్వం అదే కర్మాగారాన్ని ప్రైవేటీకరణ చేసేందుకు ప్రయత్నిస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో విశాఖ ఉక్కు కర్మాగారాన్ని కాపాడుకునేందుకు ఆనాటి పోరాటాన్ని, త్యాగాలను స్ఫూర్తిగా తీసుకోవాలన్నారు. ప్రజలందరూ పోరాటాలకు సన్నద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు. విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అనే ఒక నినాదంతో ఏదైతే మనం ఈ యొక్క స్టీల్ ప్లాంట్ని మనం సాధించుకున్నామో, అలాగే ఇది ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఈ ఉద్యమానికి ఒక స్ఫూర్తి అవ్వాలి అని చెప్పేసి ఒక ముఖ్య ఉద్దేశంతో ఈరోజు ఎవరైతే ఆ రోజు 1966 నవంబర్ 1న ఈరోజు ఇక్కడ ఓపెన్ కాల్పులు జరగడం వల్ల ఒక 9 మంది చనిపోవడం జరిగింది. వాళ్ళందరినీ కూడా స్ఫూర్తిగా తీసుకొని ఇప్పుడున్న యువతరం అందరూ కూడా ముందుకెళ్తూ ఈ ప్రైవేటైజేషన్ వ్యతిరేకంగా ప్రతి ఒక్కరు పోరాడాలని చెప్పేసి ఒక ముఖ్య ఉద్దేశంతోనే ఈ యొక్క కార్యక్రమం పెట్టడం జరిగింది. ఈ కార్యక్రమానికి వచ్చిన గౌరవ మేయర్ గారికి, అలాగే గౌరవ కార్పొరేటర్లు అందరూ కూడా కృతజ్ఞత తెలియజేస్తూ, మీడియా మిత్రులందరూ కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తాను. అందరికీ నమస్కారం. ఈరోజు ఇక్కడ షాదిక్ వార్డులో విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అని ఈరోజు కార్యక్రమం ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. అంతేవిధంగా 32 మంది ప్రాణత్యాగాలతో మన విశాఖ ఉక్కు అన్నది ఏర్పడింది. అంతేకాకుండా మొదటి కౌన్సిల్ తీర్మానంలో కూడా స్వయంగా నేనే విశాఖ ఉక్కు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా తీర్మానించి కేంద్రాన్ని పంపించడం జరిగింది. అలాగే రాష్ట్ర ప్రభుత్వం, మన ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కూడా అసెంబ్లీలో తీర్మానం చేసి విశాఖ ఉక్కును వ్యతిరేకంగా తీర్మానం చేసి పంపించడం కూడా జరిగింది. అంతేకాకుండా కరోనా లాంటి కష్టకాలంలో కూడా ఏ పరిశ్రమలు చేయలేని విధంగా విశాఖ ఉక్కు ఆక్సిజన్ ఇవ్వడంలో కానివ్వండి, బెడ్స్ ఇవ్వడంలో కానివ్వండి, చాలా కార్యక్రమాలలో ఈరోజు ప్రజల ప్రాణాలకు అండగా కూడా నిలిచింది విశాఖ ఉక్కు. అంతేకాకుండా రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి గారికి కూడా ఈరోజు గాంధీ విగ్రహం నుంచి స్టీల్ ప్లాంట్ వరకు పాదయాత్ర చేసి సంఘీభావం కూడా తెలియజేయడం జరిగింది. మొత్తం విశాఖ ప్రజలందరూ కూడా సంఘీభావం తెలియపరిచారు. అలాగే రానున్న రోజుల్లో కూడా ఈ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఢిల్లీ వరకు కూడా వెళ్ళి పోరాడే కార్యక్రమంలో మేము అందరం ముందుంటామని, మా 98 మంది కార్పొరేటర్స్తో పాటు మేము కూడా ముందుంటామని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. నగరంలో గంగపుత్రులు కదం తొక్కారు. పలు ప్రాంతాల గుండా భారీ ర్యాలీ నిర్వహించి కలెక్టరేట్ చేరుకొని ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా మత్స్యకార నేతలతో మా వైజాగ్ లోకల్ న్యూస్ ప్రతినిధి దుర్గాప్రసాద్ మాటామంతి. రింగు వేల వేట పూర్తిగా నిషేధించాలని కోరుతూ మత్స్యకారులు ఆందోళన బాట చేపట్టారు. కలెక్టరేట్ వద్ద భారీ ధర్నా మత్స్యకారులు చేపట్టారు. ప్రస్తుతం మనతో పాటు మత్స్యకార నాయకుడు తెడ్డురాజు ఉన్నాడు. ఆయన ఆ మాటలను పూర్తిగా అడిగి తెలుసుకుందాం. రాజు గారు చెప్పండి, పూర్తిగా ఈ యొక్క ధర్నా దేనికోసం చేపట్టారు? మీ యొక్క ముఖ్యమైన డిమాండ్లు చెప్పండి. సంప్రదాయ మత్స్యకారులు అండి మేము అందరమును. సంప్రదాయ మత్స్యకారులు అయి ఉండి రింగుల వల్ల చాలా రకాలుగా చాలా ధర్నాలు చేసాం. అధికారులు కానీ, పై అధికారులు కానీ, కింద అధికారులు కూడా ఎవరూ స్పందించట్లేదు. మొన్న మాకు జీవో వచ్చిందండి పూర్తిగా రింగులను నిషేధించేమని. మరి ఆ రింగులను నిషేధించేమన్నప్పుడు కూడా 4 బోట్లు దొరికితే ఇంతవరకు ఫిషరింగ్ డిపార్ట్మెంట్ వాళ్ళు యాక్షన్ తీసుకోలేదు. ఏ కారణం చేత యాక్షన్ తీసుకోవాలని అడిగితే వారి దగ్గర స్టాఫ్ లేదంట. స్టాఫ్ లేనప్పుడు ఫిషరింగ్ డిపార్ట్మెంట్ ఎందుకు? ఫిషరింగ్ డిపార్ట్మెంట్లో స్టాఫ్ లేనప్పుడు, ఫిషరింగ్ గజేతగాలు లేనప్పుడు ఎందుకు ఫిషరింగ్ డిపార్ట్మెంట్? మేము రింగులో వేటాడిన వాళ్ళు పట్టుకుంటే ఎవరికి హ్యాండ్ ఓవర్ చేయాలి? లాండ్ ఆర్డర్ పట్టించుకోవట్లేదు, ఫిషరింగ్ డిపార్ట్మెంట్ పట్టించుకోవట్లేదు, మెరీన్ పోలీస్ వాళ్ళు పట్టించుకోవట్లేదు. వాళ్ళు వేటాడుతుంటే మాకు కొట్లాటలు పెట్టి అధికారులు చూడాలని చూస్తున్నారా? ఇది ఎంతవరకు సబు? మా కోరుకునేది ఒకటేనండి, చట్టం తన పని తాను చేసుకోవద్దు అంటున్నారు. జీవో ఇచ్చారు పూర్తిగా ఆపేయమని. దానికి మీరు ఎందుకు కట్టుబడి అంటే న్యాయస్థానాలను కూడా ఎదిరించి
న్యాయస్థానాల తీర్పును కూడా పక్కన పెట్టి ఈరోజు రింగ్ రోడ్లు వేట చేస్తున్నాయండి. ఇది చాలా దారుణం. ఇది ఎవరు వైఫల్యం అర్థమవట్లేదు. అందుకే ఈరోజు ప్రజలందరూ తిరుగుబాటు అండి. ఇది ఏ రాజకీయ నాయకులు ఎవరు వాళ్ళు మత్స్యకారులే, కానీ దళారుల దగ్గర మత్స్యకారులుగా బ్రతుకుతున్నారు. వాళ్ళు కూడా మేము తెలియజేస్తున్నాం, మీకు సామాన్యమైన వృత్తి వచ్చేటప్పుడు ఆ వృత్తి నమ్మండి. ఒకరు పెట్టుబడి పెట్టి 40 లక్షలు పెట్టుబడి పెట్టే వాళ్ళ దగ్గర మీరు బ్రతకడం ఎందుకు? మీకు వేటవచ్చు, తాడు వేటవచ్చు, వల వేటవచ్చు, డిస్కో వలవచ్చు, నరవలవచ్చు, కదిరాలవచ్చు. ఇవన్నీ వాళ్ళు వేట ఉంటప్పుడు ఆ రింగ్ వాళ్ళకే మీరు మానేసుకోమని సాటి మత్స్యకారులుగా మేము తెలియజేసుకుంటున్నాం. మీరు చెప్పండి, రింగ్ వాళ్ళ వల్ల మీకు ఏం నష్టం జరుగుతుంది, మీరేం చెప్పండి. రింగుల వల్ల సార్ మాకు చాలా ప్రాబ్లంగా ఉంది సార్. మాకు అసలు జరగడానికి వేటలకు వెళ్ళిన చేపలు అసలు పడట్లేదు. ఆ చిన్న గుడ్ల నుంచి తీసుకెళ్ళిపోతున్నారు ఆ రింగి వల్లలే. మాకు ఆ చేపల్ని మేము కొంతకాలం ఆపేసి, చేపలకు వెళ్లకుండా 40-15 రోజులు ఆపేసి సముద్రంకి వెళ్లకుండా ఉన్నా కూడా అవి కూడా వాళ్ళే పట్టుకెళ్ళిపోతున్నారు సార్. మా వాళ్ళకి ఎవరికి ఒక చేప కూడా పడట్లేదు. అసలు ఏ గేలంతో ఒక చేప పట్టాలంటే ఎంతో కష్టము. ఇప్పుడు ఏమొచ్చి కాలం మారిందని మా పిల్లలు చదివించుకుందామన్నా కూడా మాకు జరగడం అసలు చాలా కష్టంగా ఉంది. వేటలకి వెళ్తే అసలు చేపలు పడట్లేదు. ఒక రూపాయి చేప అయినా రావట్లేదు. మేము ఆ చేపల మీదే బ్రతకాలి. మా వాళ్ళకి ఏమి ఇచ్చి రాదు, బయటకి ఎక్కడికి వెళ్ళలేరు. వాళ్ళు ఒక చేపలకు మాత్రమే వెళ్తారు. ఇది ఇక్కడ ఉన్న తాజా పరిస్థితి. రింగ్ వేట వల్ల మేము సాంప్రదాయ మత్స్యకారులు పూర్తిగా నష్టపోతున్నారు. పూర్తిగా రింగ్ వాళ్ళ వేటను నిషేధించాలి, సాంప్రదాయ మత్స్యకారు జీవనోపాధి కాపాడాలని చెప్పి మత్స్యకారులు కోరుతున్నారు. కెమెరా పర్సన్ గణేష్తో దుర్గాప్రసాద్, వైజాగ్ లోకల్, విశాఖపట్నం. ఎస్సీ ఎస్టీ బీసీలకు కేటాయించిన ఆటోనగర్ భూమిని వారి ప్రయోజనాలకు వినియోగించాలని కార్మిక నేతలు డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం మా భూమిని వేరే వారికి కేటాయిస్తే తీవ్ర పరిణామాలు తప్పవని హెచ్చరించారు. 157 ఎకరాలలో ఉన్న ఆటోనగర్పై వేలాది మంది కార్మిక కుటుంబాలు ఆధారపడి జీవిస్తున్నాయని పేర్కొన్నారు. ఆ భూములను కార్మికుల ప్రయోజనాలకే ఉంచాలని కార్మిక నేతలు నాగేశ్వరరావు, చంద్రమౌళి డిమాండ్ చేశారు. కలెక్టరేట్ ఎదుట ఆటోనగర్ కార్మికులు ధర్నా నిర్వహించి తమ నిరసనను తెలియజేశారు. నా పేరు అరుణతార నాగేశ్వరరావు, మాది ఏలూరు, ఆటోనగర్ జనరల్ సెక్రటరీని. ఏలూరు ఆటోనగర్ జనరల్ సెక్రటరీని. అవును సార్, ధర్నాకు వచ్చాం. విశాఖపట్నంలో నిర్మాణం చేసినటువంటి రాజన్న ఆటోనగర్ ఈ కార్యక్రమాన్ని గత 6-7 సంవత్సరాలుగా వ్యవహారం జరుగుతోంది. నోటిఫికేషన్ వచ్చిన తర్వాత కూడా జగన్ గారి తర్వాత ఉన్నటువంటి శ్రేణులందరూ కూడా దీన్ని పక్కదారి పట్టిస్తూ సరైన ఆలోచన చేయకుండా దీనికి సరైన దారి దీనికి లేకుండా చేస్తున్నారు. కాబట్టి అది కాకుండా వారి దృష్టికి తీసుకెళ్లి వాళ్ళ నాన్నగారి పేరుతో నిర్మించిన ఈ ఆటోనగర్ వెంటనే నిర్మాణం చేసి వాళ్ళ కార్మికులందరికీ అప్పచెప్పాలనేటువంటి ఉద్దేశంతో ఏలూరు ఆటోనగర్ నుంచి నేను ఇక్కడ సంఘీభావం తెలుస్తానికి వచ్చాను. నా పేరు అరుణతార నాగేశ్వరరావు, ఏలూరు జనరల్ సెక్రటరీ. రోజు ఆటోనగరు కేటాయించిన స్థలాన్ని వెంటనే ఇవ్వాలని 157 ఎకరాలు ఆ స్థలం, దాదాపు 1130 మంది కార్మికులు ఉన్నారు. 2000 కుటుంబాలు ఆధారపడి ఉన్నాయి. ఇప్పటికే ఆ స్థలం కేటాయించి ప్లాను అన్నీ కూడా చేశారు. ఏపీఐఎస్ వాళ్ళు కూడా కేటాయించారు స్థలం. దీనికి 30 కోట్ల రెవెన్యూ కూడా ఇవ్వడం జరిగింది. అయినా ఇప్పటిదాకా కూడా గత జిల్లా కలెక్టర్ గారు వెంటనే ఏర్పాటు చేస్తామని చెప్పడం జరిగింది. ఇప్పుడు ఇక్కడ కలెక్టర్ గారు మాకు విజయసాయిరెడ్డి గారు చెప్తే వెంటనే ఇస్తామని చెప్పేసి వెంటనే చెప్పడం జరుగుతుంది. విజయసాయిరెడ్డి గారిని కూడా మొన్న వెళ్ళి కలిసాం ప్రజా దర్బార్లోను. నేను ఇస్తాను మీకు ఎందుకు ఇబ్బంది లేదు, వెంటనే లెటర్ రాస్తారని చెప్పారు. తీరా మోసిన తర్వాత పిఏ దగ్గరికి వెళ్తే ఈ స్థలాన్ని ఏపీ హౌసింగ్ కేటాయించామని చెప్తున్నారు. అత్యంత దుర్మార్గం. ఏదైనా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీస్కి కేటాయించిన స్థలాన్ని ఈరోజు వేరే వాళ్ళకి కేటాయిస్తున్నామని చెప్పి చెప్తున్నారు. అత్యంత దుర్మార్గం. వెంటనే ఈ స్థలాన్ని ఆటోనగర్ రాజీవ్ ఆటోనగర్ పేరు మీద ఉంది కాబట్టి ఆ పేరు మీద ఈ స్థలాన్ని కేటాయించాలని, 2000 కుటుంబాలను ఉపాధి కల్పించాలని, 1100 మంది కార్మికులు ఉన్నారు, వీళ్ళందరికీ న్యాయం చేయాలని ఈరోజు జిల్లా కలెక్టర్ గారి కార్యాలయం దగ్గర పెట్టాము. రోజు రోజుకి ఉద్యమం అనేది ఉధృతం అవుతుంది. ఖచ్చితంగా స్థలం మా కేటాయించేదాకా కూడా మేమేమీ నిద్రపోము. ఖచ్చితంగా ఉద్యమాన్ని ఉధృతం చేస్తామనేసి ఖచ్చితంగా హెచ్చరిక చేస్తూ ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తాం. కింజరాపు ఎర్రంనాయుడు చేసిన కృషి ఫలితంగానే నేడు ఉత్తరాంధ్ర అన్ని రంగాల్లో అభివృద్ధి పదంలో పయనిస్తోందని టీడీపీ నేత మాజీ ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు నగరంలోని టీడీపీ ప్రధాన కార్యాలయంలో కింజరాపు ఎర్రంనాయుడు వర్ధంతి కార్యక్రమంగా ముందు తెలుగు తమ్ముళ్ళు ఎర్రంనాయుడు చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా పల్లా శ్రీనివాసరావు మాట్లాడుతూ ఎంతో ఉన్నత స్థాయికి చేరిన ఉత్తరాంధ్ర అభివృద్ధిని ఎర్రంనాయుడు ఏనాడు విస్మరించలేదన్నారు. ఎర్రంనాయుడు ఆనాడు చేసిన కృషి ఫలితంగా ఉత్తరాంధ్ర ప్రగతిని సాధించిందని అన్నారు. ఈ కార్యక్రమాలు టీడీపీ నేతలు, తెలుగు మహిళా పార్టీ అనుబంధ సంఘాల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
వైట్ ఇచ్చేనమ్మా బాబు బాబు తమ్ముడు అధ్యక్షులు శ్రీ పల్లా శ్రీనివాసరావు గారి ఆధ్వర్యంలో నిర్వహించిన ఈవెంట్లో అతను చేసిన సేవలు సింకోడు సింహ 9వ వర్ధంతి సందర్భంగా గౌరవనీయులు పెద్దలు బొండా జగన్ గారు పాత్రికేయులకు తెలుగుదేశం పార్టీ నాయకులకు అందరికీ మా హృదయపూర్వక నమస్కారాలు. ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి అందరికీ హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమంలో ముందుగా విలేకరుల సోదరులకు నమస్కారం. అలాగే వర్ధంతి కార్యక్రమానికి కీర్తిశేషులు కింజరపు ఎర్రం నాయుడు గారు వర్ధంతి కార్యక్రమానికి విచ్చేసినటువంటి పెద్దలు గౌరవనీయులు ఈస్ట్ శాసనసభ్యులు వెలకపూడి రామకృష్ణబాబు గారికి, వేదిక మీద ఉన్నటువంటి సీనియర్ తెలుగుదేశం పార్టీ నాయకులకు, వేదిక ముందున్నటువంటి తెలుగుదేశం పార్టీ అభిమానులకు, సోదరులకు, విలేకరు సోదరులందరికీ కూడా నేను నమస్కారాలు తెలియజేసుకుంటూ, ఈరోజు తెలుగుదేశం పార్టీకి అలాగే ప్రజలకు ఎనలేని సేవలు అందించినటువంటి గొప్ప వ్యక్తి శ్రీ కీర్తిశేషులు శ్రీ కింజరపు ఎర్రనాయుడు గారు. వారు చెప్పాలంటే ప్రతి తెలుగుదేశం పార్టీ నాయకుడు కూడా వారిని ఆదర్శంగా తీసుకోవాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఎందుకంటే ఉత్తరాంధ్ర ప్రాంతానికి చెప్పుకోదగ్గ నాయకుడు. అంటే ప్రజలు కానీ నాయకులు కానీ ఎందుకు ఆస్వాదిస్తారంటే, ఒక సమస్య ఉందంటే ఆ సమస్య మీద చిత్తశుద్ధితో పనిచేసేటువంటి నాయకుడు ఉంటే ఆ నాయకుడిని ఆస్వాదిస్తారు. అలాంటి నాయకుడు మరి పెద్దలు కీర్తిశేషులు ఎర్రనాయుడు గారు. అలాగే ఇది ఇక్కడే కాకుండా అంటే శ్రీకాకుళమే కాకుండా అలాగే ఉత్తరాంధ్రకే కాకుండా ఢిల్లీలో కూడా అక్కడ ఆయన దగ్గరికి ఏ పని మీద వెళ్ళినా సరే తెలుగువాడు అంటే ఒక అభిమానం. పెట్రోలియం ఉత్పత్తుల ధరలను నియంత్రించాలని కేంద్ర ప్రభుత్వాన్ని ఏఐటీయూసీ నేత జి వామనమూర్తి డిమాండ్ చేశారు. వ్యాట్ సెస్ పన్నులు ఉపసంహరించి పెట్రోల్ డీజిల్ ధరలను జీఎస్టీ పరిధిలోకి తీసుకురావాలని అన్నారు. ఏఐటీయూసీ ఆధ్వర్యంలో పెట్రోలియం ఉత్పత్తుల ధరలు తగ్గించాలని డిమాండ్ చేస్తూ అనకాపల్లిలో ఆందోళన నిర్వహించారు. ఈ సందర్భంగా వామనమూర్తి మాట్లాడుతూ, కేంద్ర ప్రభుత్వం పెట్రోలియం ఉత్పత్తుల ధరలను ప్రతిరోజు పెంచడంతో ప్రజలపై అదనపు ఆర్థిక భారం పడుతుందన్నారు. పెట్రోల్ డీజిల్ ధరలు పెరగటం వలన దేశంలో నిత్యావసర సరుకుల ధరలు రోజురోజుకి పైకి ఎగబాకుతున్నాయని తెలిపారు. దీంతో సామాన్య మధ్యతరగతి ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజలు పడుతున్న ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం ధరలను తగ్గించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ నేతలు భద్రం, కోన లక్ష్మణ్, చంద్రక మంగరాజు, వెంకటేష్, బత్తిన అప్పలరాజు, రాజేష్ తదితరులు పాల్గొన్నారు. బీజేపీ రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలు అధికారంలోకి వస్తే 100 రోజుల్లో డీజిల్, పెట్రోల్, ప్రజలు వాడే నిత్యావసర వస్తువుల ధరలు తగ్గిస్తామని చెప్పి ప్రధాని నరేంద్ర మోడీ హామీ ఇచ్చి 7 ఏళ్లు పూర్తయింది. ఈ రోజు వరకు పెంచిన పెట్రోల్, డీజిల్, వంట గ్యాస్ ధరలు అదుపు చేయలేదు సరి కదా. బీజేపీ అధికారంలోకి రాకముందు లీటరు డీజిల్ ఆయిల్ 49 రూపాయలు, లీటర్ పెట్రోల్ 65 రూపాయలు, ఒక వంట గ్యాస్ బండ 350 రూపాయలు ఉంటే ఇవాళ డీజిల్ ఆయిల్ 110 రూపాయలు పెంచారు. పెట్రోల్ 100 రూపాయలుగా బాగా పెంచారు. 350 రూపాయలు ఉన్న గ్యాస్ ని ఇవాళ 1000 రూపాయలు పెంచారు. ఈ పెంచిన ధరల వల్ల ఆటో డ్రైవర్లు రోజుకి 24 గంటలు ఆటోలు నడిపినా కడుపు నిండా తిండి లేని దేవుడు సాగిస్తా ఉన్నారు. కాబట్టి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పెంచిన పెట్రోల్, డీజిల్, వంట గ్యాస్ ధరలు రద్దు చేయాలి. డీజిల్, పెట్రోల్ ధరల్ని జీఎస్టీ పరిధిలోకి తెచ్చి
వ్యాట్ సెస్ పన్నుల్ని రద్దు చేయాలని, ప్రమాదకరంగా ఉన్న రోడ్లు పక్కాగా వేసి ప్రజల ప్రాణాలకు రక్షణ కల్పించాలని, పోలీసులు ఆటోలకు ఫోటోలు తీసిస్తున్న ఈ చలాలను రద్దు చేసి ఆటో డ్రైవర్లకి జీవనోపాధి కల్పించాలని ఆంధ్రప్రదేశ్ ఆటో అండ్ మోటార్ వర్కర్స్ యూనియన్ ఏఐటీయూసీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉంది. లేని పక్షంలో ప్రజా ఆందోళన ఉధృతం చేస్తామని చెప్పి ప్రభుత్వానికి హెచ్చరిక చేస్తా ఉన్నాం. పెంచిన పెట్రోల్ డీజిల్ ధరలన్నీ రద్దు చేయాలి. మద్యం షాపు మా ఊరికి ఇవ్వాలని మహిళలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. విజయనగరం జిల్లా మెంటాడ మండలం పెదమేడపల్లి గ్రామంలో మద్యం షాపు కావాలని మహిళలు ధర్నా చేస్తున్నారు. ఒకప్పుడు మద్యం షాపు వద్దంటూ మహిళల ధర్నా చేశారు. ఇప్పుడు ఆ ఊరికి మద్యం షాపు ఇవ్వలేదు అధికారులు. కానీ ఇప్పుడు ఆ మహిళలు మద్యం షాప్ కావాలని కోరుకుంటున్నారు. ఎందుకంటే మద్యం షాప్ కన్నా ఆ గ్రామంలో బెల్ట్ షాపులు ఎక్కువగా ఉన్నాయని, ఒక్కో బాటిల్పై 50 రూపాయల నుంచి 100 రూపాయల వరకు ఎక్కువగా అమ్ముతున్నారని మహిళలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారులకు ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా ఎవరూ పట్టించుకోకపోవడం వల్ల మీడియా వారిని ఆశ్రయించవలసి వచ్చిందని చెప్పారు. తమ గోడును అధికారుల దృష్టికి తీసుకువెళ్లి తమ గ్రామంలో వైన్ షాప్ ఏర్పాటు చేసేలా చూడాలని వారు కోరుకున్నారు. విజయనగరం జిల్లా మెంటాడ మండలం పెదమేడపల్లి తర్వాత బెల్ట్ షాపులు ఎక్కువైపోయినాయి. శేషాకాడ బెల్ట్ షాపులు 3 షాపులు తక్కువ ఒక వరుస మిగిలితే 3 వాటలు అమ్మిన వాళ్ళు ఉన్నారు. తర్వాత ఏడు చేస్తారు శేషాకాడ 60 రూపాయలు తీసుకుంటాను, 100 రూపాయలు కూడా తీసుకుంటాను. తర్వాత 350 రూపాయలు తెస్తే ఇంటికి 100 రూపాయలు ఇస్తాను. ఆ పిల్లలకు కుట్టేస్తాను, రాత్రి నొస్తాను, రాత్రి వచ్చి ఇన్నాక వెతుకులు లేవు, పట్టుకోవడం పట్టలేదు, నాన్న హింసలు పడతాను, నాన్న బాధలు పడతాను. మా పరిస్థితి ఏంటుంది? ఇది బంద్ చేస్తారా? బంద్ బెల్ట్ షాప్ బంద్ చేస్తారా? నేను షాప్ మాకు ఇస్తాను. ఇక్కడికి వెళ్ళాం, 4 టిప్పులు తిరిగాను, పట్టించుకోలేదు. ఆంధ్ర ఫోన్ చేసాం, పట్టించుకోలేదు. పెద్దలు చిన్నోళ్ళు కూడా పట్టించుకోలేదు. ఆడవాళ్ళు మా మట్టుగా హింసలు పడతాను. తిన్నాక మెతుకెళ్ళి లేక నాన్న పాటలు పడి జగన్ గారికి దయచేసి మాది ఏడు చేస్తారు, బెల్ట్ షాప్ తీసించేస్తారు, నేను మా షాప్ మాకు ఇస్తారు. దయచేసి అందరికి, మీ చిన్నలకి పెద్దలకి దయచేసి మీకు ఇవ్వాలి. మెంటాడ మండలం పెదమేడపల్లి గ్రామం అది. ఇది వరకు బెల్ట్ షాపులు షాప్ ఉండేది, మేము వద్దన్నాము. ఆయన ఇప్పుడు బెల్ట్ షాపులు ఊర్లో ఎక్కువైపోయేది. పెద్దలకు కానీ అధికారులకు కానీ తెలియ చెప్పినా మా ఊళ్ళో పట్టించుకోలేదు. బెల్ట్ షాపులు బంద్ చేసినా సరే పర్వాలేదు, లేకపోతే మాకు మద్యం షాప్ మాకు కావాలి. అదే మనం అధికారులకు ఎన్నిసార్లు కనిపించుకున్నా ఎవరు కూడా నేను పట్టించుకోలేదు. మా పెద్దలు కూడా పట్టించుకోలేదు. ఒక 150 రూపాయలు చేసాక 250 రూపాయలు అమ్ముకుంటాను. 300 వస్తే 250 రూపాయలు నేను చేసాక పెడతాను. ఇంకా 100 రూపాయలు ఇంటికి చిన్న పిల్లల్ని భార్యని పిల్లల్ని ఏం పెంచగలరు? దయచేసి సర్కారు మనం పెట్టుకొని మాకు వైన్ షాప్ కావాల్సిందిగా కోరుతున్నాము. విశాఖ ఉక్కు కర్మాగారం ప్రైవేటు పరం కాకుండా తమ పార్టీ పోరాటం సాగిస్తుందని వైసీపీ నేతలు, కార్పొరేటర్లు ఉరుకోటి నారాయణరావు, విల్లూరు భాస్కర్రావు తెలిపారు. పాత పోస్టాఫీసులో జరిగిన విశాఖ ఉక్కు అమరవీరుల సంస్మరణ సభలో వారు మాట్లాడుతూ ఎన్నో త్యాగాలు చేసి విశాఖ ఉక్కు కర్మాగారాన్ని సాధించుకున్నట్లు చెప్పారు. ఏది ఏమైనా విశాఖ ఉక్కు కర్మాగారాన్ని కేంద్ర ప్రభుత్వం ప్రైవేటు పరం చేయకుండా తమ పార్టీ చిత్తశుద్ధితో పోరాడుతుందని తెలియజేశారు. తమ పార్టీ సాగిస్తున్న పోరాటానికి ప్రజల మద్దతు ఇవ్వాలని వారు కోరారు. కొంతమంది అవగాహన రాహిత్య లోపంతో తమ పార్టీపై తప్పుడు ప్రచారం సాగిస్తున్నారని మండిపడ్డారు. కాల్పులకి బలయ్యారు, చాలా మంది చనిపోయారు. పోస్ట్ ఆఫీస్ దగ్గరనే చేసిన ప్రముఖులకు అందరికీ కూడా అభినందన తెలియజేస్తున్నారు. స్టీల్ ప్లాంట్ యాజ్ స్టేషన్ కి మనకి ఆంధ్ర హక్కు, విశాఖ ఉక్కు ఆంధ్ర హక్కు నివారించండి. విశాఖ ఉక్కు, విశాఖ ఉక్కు, విశాఖ ఉక్కు, విశాఖ ఉక్కు, విశాఖ ఉక్కు, విశాఖ ఉక్కు, ఆంధ్ర హక్కు. అమరవీరులకి ఘనమైన నివాళులు అర్పిస్తూ ఈరోజు సూటుగా పవన్ కళ్యాణ్కి నిన్న గాజువాకలో పెద్ద సభ పెట్టడం జరిగింది. పవన్ కళ్యాణ్కి నిజంగా రాజకీయం అనేది నిజంగా తెలుసుంటే ఆ విధంగా మాట్లాడు. ఈరోజు వైఎస్ఆర్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత స్టీల్ ప్లాంటు ప్రైవేటీకరణ చేస్తాను అనగానే అసెంబ్లీలోని ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా తీర్మానం చేసి ఢిల్లీకి పంపడం జరిగింది, పార్లమెంట్ పంపడం జరిగింది. ఈరోజు మా ఉత్తరాంధ్ర ఇన్ఛార్జ్ అయిన గౌరవనీయులైన విజయసాయిరెడ్డి గారి ఆధ్వర్యంలో మన కాంప్లెక్స్ దగ్గర నుంచి స్టీల్ ప్లాంట్ వరకు పాదయాత్ర చేయడం జరిగింది.
కార్పొరేటర్లందరూ కూడా గాంధీ విగ్రహం దగ్గర నిరసన వ్యక్తం చేయడం జరిగింది. ఇలాంటి కార్యక్రమాలు చేస్తే నిన్న పవన్ కళ్యాణ్ ఏ విధంగా మాట్లాడాడు, నిజంగా రాజకీయ నాలెడ్జ్ ఉన్నదా? నిజంగా నీకు గాజువాకలో నువ్వు ఓడిపోయినందుకు ఈ విశాఖ ప్రజల్ని ఈ విధంగా నువ్వు మాట్లాడాలనే ఉద్దేశంతో ఈ విధంగా మాట్లాడే తప్ప నీకు రాజకీయ నాలెడ్జ్ అయితే లేదు. పవన్ కళ్యాణ్ నువ్వు జాగ్రత్తగా మాట్లాడడం నేర్చుకో. సమయంలో శరవేగంగా ఎంతో అభివృద్ధి చెందిందంటే దానికి ప్రధాన కారణం ఈరోజు విశాఖపట్నంలో 55 సంవత్సరాల కిందట పునాదిరాయి వేసిన స్టీల్ ప్లాంట్. ఈ స్టీల్ ప్లాంట్ వల్లనే విశాఖ నగరం ఇంత అభివృద్ధి చెందింది. అభివృద్ధిలో కీలక పాత్ర వహించింది మన స్టీల్ ప్లాంట్. అటువంటి స్టీల్ ప్లాంట్ ఇక్కడ పెట్టడానికి ఎందరో మహానుభావులు ప్రాణత్యాగం చేశారు. అటువంటి ప్రాణత్యాగం చేసిన ప్రతి ఒక్కరిని కూడా ఈవేళ మనం సంస్మరణ చేసుకోవాలి. అటువంటి స్టీల్ ప్లాంట్ను కూడా మన అందరం కూడా పరిరక్షించుకునే విధంగా మా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం కానివ్వండి, మా వైఎస్ఆర్సీపీ మా అధినాయకులు శ్రీ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు కానివ్వండి, మా ఉత్తరాంధ్ర ఇన్ఛార్జ్ వర్యులు శ్రీ సాయిరెడ్డి గారు కానివ్వండి, ప్రతి ఒక్కరు కూడా అహర్నిశలు కృషి చేస్తూనే ఉన్నారు. మొన్న ఢిల్లీలో ఈ స్టీల్ ప్లాంట్ పరిరక్షణ కోసం ఎంతో విధంగా ధర్నా చేశారు. అదేవిధంగా ఈ స్టీల్ ప్లాంట్ పరిరక్షణ కోసం అవసరమైతే ఈ ఉత్తరాంధ్ర నాయకులందరం కూడా ప్రాణత్యాగం చేయడానికైనా సరే వెనకాడు బోమని, ప్రాణత్యాగం చేసైనా సరే నిరాహార దీక్షలు చేసైనా సరే స్టీల్ ప్లాంట్ను పరిరక్షించుకుంటామని. ఎందుకంటే ఆనాడు ప్రాణత్యాగం చేసిన ఆ మహానుభావుల తాలూకా ప్రాణత్యాగాన్ని ఫలితం ఈరోజు మనం వృధా కానివ్వని చెప్పేసి మీ అందరికీ సభాసాక్షిగా మాటిస్తూ సెలవు తీసుకున్నాను. పెందుర్తి మండలం గొరపల్లి గ్రామాన్ని ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దేందుకు స్మార్ట్ యోజన వెల్ఫేర్ సొసైటీ దత్తత తీసుకుంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా పెందుర్తి ఎంపీడీఓ మంజులావాణి, స్మార్ట్ యోజన వెల్ఫేర్ సొసైటీ జిల్లా ఇన్ఛార్జ్ రజాక్ హాజరయ్యారు. ఈ సందర్భంగా మంజులావాణి మాట్లాడుతూ గొరపల్లి గ్రామాన్ని ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దేందుకు ముందుకు రావడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. స్మార్ట్ యోజన వెల్ఫేర్ సొసైటీ చేస్తున్న సేవా కార్యక్రమాలను కొనియాడారు. అనంతరం ఎంపీపీ స్కూల్ విద్యార్థులకు, అంగన్వాడీ పిల్లలకు కిట్స్ పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో పెందుర్తి ఎంపీపీ నాగమణి, గొరపల్లి సర్పంచ్ శ్రీనివాస్, మండల వైస్ ప్రెసిడెంట్ సిరికి దేవుడు, మండల ఎగ్జిక్యూటివ్స్ ప్రసాద్, మాధురిలత తదితరులు పాల్గొన్నారు. నార్త్ విలేజ్ యోజన అసోసియేషన్ తరఫున ఈ గ్రామాన్ని ఎంపిక చేసుకొని ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దేందుకు ముందుకు వచ్చిన రజాక్ గారికి, ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన మన ఎంపీపీ మేడం గారికి, వైస్ ఎంపీపీ గారికి, సర్పంచ్ గారికి, పాత్రికేయులకు, గ్రామస్తులకు, గ్రామ ప్రజలకు అందరికీ నమస్కారాలు. మరి ఇటువంటి మంచి కార్యక్రమాల ద్వారా ఈ ఎన్జిఓ సంస్థలు గ్రామాల అభివృద్ధి లేని గ్రామాలను ప్రజలను చైతన్యవంతులను చేసి ప్రతి గ్రామాన్ని కూడా పరిశుభ్రమైన గ్రామంగా తీర్చిదిద్దేందుకు వీళ్ళందరూ సహకరించడానికి ముందుకు వచ్చినందుకు వారందరికీ మనందరి తరఫున ముందుగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. మరి వారి సహకారంతో ఈ గ్రామస్తులందరూ కూడా ముందుకు వచ్చి వారిచ్చిన ఈ డస్ట్బిన్స్ కానీ లేదా వీధికి పెడుతున్న డస్ట్బిన్స్ ద్వారా కానీ చక్కని అలవాట్లు చేసుకొని మరి మన ప్రభుత్వం కూడా చేపట్టిన ఈ జగనన్న స్వచ్ఛ సంకల్పం కార్యక్రమం ద్వారా వచ్చే సదుపాయాలను కూడా వినియోగించుకుని ఈ గ్రామాన్ని ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దేందుకు మీరందరూ కూడా సహకరించవలసిందిగా కోరుతున్నాం. మరి సంస్థ వారిని పరికరాలు ఇవ్వడంతో పాటుగా మరి గ్రామంలో ఉన్న ప్రజలందరినీ కూడా పరిశుభ్రమైన అలవాట్లు చేసుకునే విధంగా అందరినీ మోటివేట్ చేసేందుకు కూడా వారిని సహకరించవలసిందిగా మా పంచాయతీ తరఫున కోరుతూ మన మండలం నుంచి మరిన్ని గ్రామాలని సెలెక్ట్ చేసుకొని వారికి కూడా ఇటువంటి సదుపాయాలు కల్పించవలసిందిగా వారిని కోరుకుంటూ సెలవు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి.
దేశానికి సేవలు అందించేందుకు ప్రతి ఒక్కరూ ముందుండాలని పిలుపునిచ్చిన ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు స్వచ్ఛ భారత్కు ప్రాధాన్యత ఇవ్వాలని సూచన. రింగు వలలతో చేపల వేటను నిషేధించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేసిన మత్స్యకారులు. ప్రభుత్వ వైఖరిపై ఆగ్రహం వెలిబుచ్చిన గంగపుత్రులు. గొరపల్లి గ్రామాన్ని దత్తత చేసుకున్న స్మార్ట్ యోజన వెల్ఫేర్ సొసైటీ చేస్తున్న సేవలను కొనియాడిన పెందుర్తి ఎండీఓ మంజులవాణి. కింజరాపు ఎర్రంనాయుడు వర్ధంతి నిర్వహించిన తెలుగు తమ్ముళ్ళు. ఉత్తరాంధ్ర అభివృద్ధికి ఎర్రంనాయుడు చేసిన సేవలను కొనియాడిన నేతలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి మరో బులెటిన్తో తాజా సమాచారంతో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.